దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. మరొకసారి ఉదయకాల వాగ్దానాలకు దేవుని ప్రియ బిడ్డలారా మీ అందరికీ ప్రత్యేక ఆహ్వానం. ఈరోజు వాగ్దానం యెషయా గ్రంథం 43వ అధ్యాయం 25వ వచనంలో, నేనే నా చిత్తానుసారముగా మీ అతిక్రమలను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకున్నాను. నాకు జ్ఞాపకము చేయము, మనము కూడి వాదింతము. నీవు నీతిమంతుడుగా తీర్చబడినట్లు నీ వ్యాజ్యమును వివరించుము. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, దేవుని బిడ్డలారా, లోకం అంతా నేను పాపి 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 అంటుందా? ప్రభు అంటున్నాడు, నేను నీతిమంతుడు చేస్తున్నా అంటున్నాడు. లోకమంతా నేను పాపి అనొచ్చు, లోకమంతా నేను వెలివేయచ్చు, లోకమంతా నేను అసహ్యంగా చూడవచ్చు, కానీ నిన్ను సృష్టించి నీకు సహాయం చేయబడిన యెహోవా అంటున్నాడు, నేను నా దృష్టిలో నీతిమంతుడవే, నేనే నీ అతిక్రమల్ని తుడిచివేసి ఉన్నాను. ఎస్, హల్లెలూయా. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను పాపివి అని చెప్పి సాతాను నిన్ను భ్రమపరుస్తూ, లోకం నిన్ను భ్రమపరుస్తుంది. కానీ నీ పాపముల కొరకు, లోక పాపమును మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్లైన క్రీస్తు యేసు ప్రభువు వారు మన యొక్క పాపాలన్నింటినీ ఆయన పరిహరించి ఉన్నాడు. ఎలాగంటే, మన మీద రుణముగాను మన మీద భారంగా ఉన్న పత్రికను శిలువలో కొట్టివేసినాడు, చేవురాత్మను తుడిచివేసి నీతిమంతుడు చేసినాడు. కాబట్టి ఇక నువ్వు ఆశీర్వాదానికి వారసుడి తప్ప నువ్వు శాపగ్రస్తుడివి కాదు. నీ శాపమంతయు నజరుడైన యేసయ్య శిలువలో కొట్టివేసినాడు. ఆయన తన ఇష్టానుసారం క్షమించేశాడు. ఆయనకు ఇష్టం, క్షమించడం ఆయనకి ఇష్టమైంది. లోకమంతా నిన్ను ఏమైనా ఏం చేసినా, నిన్ను పాపివి, దూషకుడును దూషించినా నిన్ను క్షమించిన వాడే యేసయ్య. మనల్ని క్షమించిన వాడే యేసయ్య. మనం విడిపించిన వాడే యేసయ్య. ఆయన పేరు చెప్పుకొని బతుకు చాలు. ఆయన నేను విడిపించినను, ఇక నీకు ఏ అవసరం లేదు, నేను నా ఇష్టానుసారంగా నెతికలు తుడిచివేసాను. ఇంకా ఇదే యెషయా రాయబడింది, వారి పాపం నా వీపు వెనక పారవేసి ఉన్నాను, ఇక నేను ఎప్పటికీ జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకొక రాసుడిది, వారి పాపను సముద్రం యొక్క అగాధంలో వేసి ఉన్నాను అన్నాడు. హల్లెలూయా. ఇక అంతే, సముద్రం యొక్క అగాధం అంతు ఎవరు తెలుసు? దేవుడి తప్ప. కాబట్టి ఇక మీట నేను పాపినని కానీ, ఆ పాపం వల్ల నేను శపించబడ్డానని కానీ, ఆ శాపం నన్ను నా కుటుంబం ఏలుబడితే అనుకోమాకు. ఈరోజు ఈ శిలువ దగ్గరికి రా, ఆ శిలువ దగ్గర కూర్చో, ప్రభువా నన్ను క్షమించి ప్రభువా అని అడుగు. ఆయన ఇష్టానుసారంగా అందరినీ నీతిమంతులు చేసేవాడు. అందరినీ నీతిమంతులు చేసి ఆయన సాక్షులు పెట్టుకుంటాడు. నువ్వు పాపివి కాదు, నీతిమంతుడు. దేవుడే నీ పాపను తుడిచివేసిన దేవుడు స్తుతి కలుగును గాక. ఆమేన్. వందనాలు. ఆమేన్.